పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు బెంగళూరు కోర్టు కస్టడీ విధించింది. జూన్ 6 వరకు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో ఇవాల్టి నుంచి ప్రజ్వల్ రేవన్నను ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే ప్రజ్వల్ ని ప్రశ్నించడానికి అన్ని రకాలుగా ప్రశ్నలు సిద్ధం చేశారు. ఈ కేసుకు సంబంధించి నిజాలను వెలుగులోకి తీసుకురావడానికి సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఇవాల్టి నుంచి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు సంబంధించి ప్రశ్నలు సంధించనున్నారు. అశ్లీల వీడియోల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ తన నియోజకవర్గం హాసన్లో ఎన్నికలు ముగియగానే విదేశాలకు పారిపోయాడు. దాంతో అతన్ని స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. స్వదేశానికి వచ్చిన విచారణకు సహకరించాలంటూ జేడీఎస్ పెద్దలు దేవేగౌడ, కుమారస్వామి హెచ్చరించిన నేపథ్యంలో జర్మనీ నుంచి బెంగళూరు ఎయిర్పోర్టుకు వచ్చిన అతన్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బెంగళూరులోని కోర్టు ముందు హాజరుపరిచారు. పోలీసులు 14 రోజుల కస్టడీ కోరగా ప్రస్తుతం కోర్టు అతడికి 7 రోజుల కస్టడీ విధించింది. ప్రజ్వల్ తల్లి భవానీ రేవన్నను విచారించేందుకు సిద్ధమయ్యారు. బాధితురాలి కిడ్నాప్ కేసులో భాగంగా జూన్ 1న విచారించనున్నట్లు ఆమెకి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. మహిళా పోలీసుల సమక్షంలోనే విచారణ ఉంటుందని, ఇందుకోసం ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. బాధిత మహిళపై ప్రజ్వల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లున్న వీడియోలో భవానీ రేవన్న కూడా కనిపించారు. ఈ వ్యవహారంపై బాధిత మహిళ కుమారుడిచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆమెను విచారించేందుకు సిట్ సిద్ధమైంది. ఏప్రిల్ 26న పోలింగ్ ముగిసిన తర్వాత ప్రజ్వల్ రేవన్నకు సంబంధించి అశ్లీల వీడియోలు వెలుగులోకొచ్చాయి. అదే రోజు ప్రజ్వల్ రేవన్న దేశం విడిచి వెళ్లారు. ఆయన బెంగళూరు నుంచి జర్మనీకి పారిపోయారు. అదే సమయంలో ప్రజ్వల్ రేవన్న ప్రతిష్టను దెబ్బతీసేందుకు అసభ్యకరమైన వీడియోలు ప్రసారం చేశారని ఆరోపిస్తూ నవీన్ గౌడ్ ఇతరులపై జనతాదళ్, బీజేపీ ఎన్నికల ఏజెంట్ పూర్ణచంద్ర తేజస్వి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అనంతరం ఏప్రిల్ 27న ఈ కేసును విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ విషయంపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఈ పరిణామాలతో ఏప్రిల్ 30న జేడీఎస్ తన ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవన్నను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఘటనపై సిట్ విచారణను కూడా స్వాగతించింది. అయితే సిట్ విచారణకు కొంత సమయం కావాలని తన లాయర్ల ద్వారా ప్రజ్వల్ మే 1న స్పందించారు. త్వరలోనే సత్యం గెలుస్తుందంటూ ప్రజ్వల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవైపు మే 4న హెచ్డి రేవన్న తన కుమారుడిపై ఉన్న కిడ్నాప్ కేసు లింకుకు సంబంధించి అరెస్ట్ అయ్యారు. అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. అదే సమయంలో ప్రజ్వల్, ఆయన తండ్రి హెచ్డి రేవన్న 2019-2022 మధ్య తనను లైంగికంగా వేధించారని వాళ్ళింట్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు ఫిర్యాదిచ్చారు. లైంగిక వేధింపుల కేసులో పలుమార్లు నోటీసులు పంపినా సిట్ విచారణకు హాజరు కాకపోవడంతో ప్రజ్వల్ రేవన్న ఆచూకీ కోసం బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. క్రమంగా ప్రజ్వల్ వీడియోల కేసుకు రాజకీయ రంగు పులుముకుంది. హసన్ నియోజకవర్గంలో పెన్ డ్రైవ్ల ద్వారా అశ్లీల వీడియోలను ప్రసారం చేయడంలో డీకే శివకుమార్ పాత్ర ఉందంటూ బీజేపీ నేత దేవరాజేగౌడ ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. అయితే ఈ ఆరోపణలను డీకే శివకుమార్ కొట్టిపారేశారు. ఈ కేసు కొనసాగుతుండగానే మే 23న మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ తన మనవడు ప్రజ్వల్ రేవన్నను సిట్ విచారణకు హాజరు కావాలని హెచ్చరించారు. తిరిగి రావటానికి నిరాకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. దీంతో బెంగళూరుకొచ్చి సిట్ ఎదుట హాజరవుతానని ప్రజ్వల్ మే 27న వీడియో రిలీజ్ చేశారు. తాను డిప్రెషన్లో ఉన్నానని చెప్పారు. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు బెంగళూరు విమానాశ్రయంలో దిగిన ప్రజ్వల్ రేవన్నను పోలీసులు అరెస్ట్ చేశారు.